తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రాజకీయాల్లో వారసుల ఎంట్రీ కామనే. ఎన్నికల్లో ఇలాంటి వారసులు పోటీ పడటం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు వారసుల మధ్య పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు వీళ్ల తండ్రులు ప్రత్యర్థులుగా తలపడగా ఇప్పుడు ఈ కొడుకులు ఎన్నికల సమరంలో సై అంటున్నారు. వాళ్లే మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ నుంచి అమర్నాథ్, టీడీపీ తరపున శ్రీనివాసరావు బరిలో దిగారు. ఇప్పుడు అమర్నాథ్, శ్రీనివాసరావు విజయం కోసం డి అంటే డి అంటున్నారు. కానీ గతంలో వీళ్ల తండ్రులు కూడా పరస్పరం తలపడ్డారు. అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు, శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 35 ఏళ్ల క్రితం గురునాథరావు, సింహాచలం ప్రత్యర్థులుగా పోటీ పడడం గమనార్హం. అప్పట్లో పెందుర్తి నియోజకవర్గంలోనే గాజువాక ఉండేది. 1989 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గంలో సింహాచలంపై గురునాథరావు గెలిచారు. ఇప్పుడు 3.5 దశాబ్దాల తరువాత మళ్లీ వీళ్ల వారసుల మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది. ఇప్పుడు అమర్నాథ్, శ్రీనివాసరావు మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ఇద్దరు తొలిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఎమ్మెల్యేలుగా గెలిచారు. పల్లా 3వసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో బరిలోకి దిగారు. గుడివాడ ఏమో 2వసారి పోటీకి సిద్ధమయ్యారు. గాజువాక నుంచి గుడివాడ తొలిసారి పోటీ చేయడంతో పల్లా శ్రీనివాసరావుతో సమరానికి సై అంటున్నారు. గత ఎన్నికల్లో అమర్నాథ్ అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఇలా అప్పుడు తల్లిదండ్రుల మధ్య పోటీ ఇప్పుడు తనయుల మధ్య సమరంగా మారింది. ఈ ఇద్దరు నాయకులు తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరి వీళ్లలో ఎవరు గెలుస్తారు అన్నది ప్రజల చేతుల్లో ఉంది.